దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల విషయంలో మరి ఒక ఆసక్తి కొనసాగుతుంది. అయితే తెలంగాణలోనూ పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే విషయంలో కూడా మరి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తెలంగాణలో మరి కంటోన్మెంట్‌కు సంబంధించి అసెంబ్లీ ఉప ఎన్నిక జరగబోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ వంశతిలక్ బీజేపీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. వంశతిలక్ గారు, కంగ్రాచులేషన్స్ అండి ముందుగా మీకు. బీజేపీ పార్టీ నుంచి కంటోన్మెంటు సంబంధించి మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో గతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి చెప్పండి. న్యూస్ 360 ప్రేక్షకులకు నమస్కారం. కంటోన్మెంట్ అన్నది కేంద్ర నిధులతో నడిచేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యుయెన్సీ. అయితే అదృష్టవశాత్తు ఇప్పటి వరకు బీజేపీ క్యాండిడేట్ అక్కడ గెలిచింది లేదు, అట్లాగే మల్కాజ్గిరిలో బీజేపీ ఎంపీ క్యాండిడేట్ గెలిచింది. కానీ ఈసారి అదృష్టవశాత్తు పార్లమెంట్ ఎన్నికలతో సహా కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా రావటం అంటే ఒక రకంగా అదృష్టం. కానీ నందిత లాస్య చనిపోవడం దురదృష్టం. ఈ సందర్భంగా ఆమె ఆత్మకు దేవుడు శాంతి చేకూర్చాలని చెప్పి నేను దేవుని ప్రార్థిస్తున్నాను. కానీ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరూ సమరంలో ఉన్నారు. బీజేపీ పార్టీ కూడా అట్లాగే సమరంలో ఉంది. కంటోన్మెంట్ పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ క్యాండిడేటు గురించి మాట్లాడే కంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందో మనం అందరం గమనించుకోవాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన పరిస్థితి మనకు అందరికీ తెలుసు. సాయన్న గారు చనిపోయిన తర్వాత సింపతి వేవనండి, ఇంకోటనండి అమ్మాయి నందిత లాస్యకు ఓట్లేశారు, మెజారిటీగా గెలిపించారు. అయితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి పార్టీ వైపు ప్రజలు కొంత ఆశతో చూస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంత గొప్పగా పైకొచ్చిందో బీఆర్ఎస్ పార్టీ అంతే వేగంగా కుప్ప కూలిపోయింది. అక్కడ పోటీకి అభ్యర్థులు ఇస్తే కూడా వాళ్ళందరూ పారిపోతున్నటువంటి పరిస్థితి. మరి కాళేశ్వరం కరప్షన్ కానీ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కానీ, లిక్కర్ స్కామ్ కానీ, వివిధ రకాలమైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కుప్ప కూలిపోతున్నటువంటి పరిస్థితి. వంశతిలక్ గారు, ఒక విషయం, ఇప్పుడు వాస్తవానికి మీరు అన్నట్టు లాస్య ఎమ్మెల్యేగా ఉండి ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమైన విషయం. ఆ విషయంలో ఉప ఎన్నిక వచ్చింది కంటోన్మెంట్కి సంబంధించి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఈ ఒక్క ఉప ఎన్నికపై కూడా రాష్ట్ర కాంగ్రెస్ ఖచ్చితంగా గ్రేటర్లో మరి ఖచ్చితంగా గెలిచేందుకు అధికార పార్టీ ఇప్పుడు మీకు ప్రధాన పోటీదారుగా ఉందా, బీఆర్ఎస్ పోటీగా ఉందా అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ప్రధానంగా మీరు చెప్పినట్టు వాస్తవమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రధాన పోటీదారు కాంగ్రెస్ పార్టీనే. కాకపోతే నేను చెప్పినట్టుగా కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ అన్నది చాలా ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం. మీరు కనుక గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ పెద్దగా రోల్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా కూడా అక్కడ నిధులు సమకూర్చి కానీ అక్కడ అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితి లేదు. మీరు కనుక గమనిస్తే చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతిరోజు నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితుల్లో కంటోన్మెంట్లో 6 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. మరి మిషన్ భగీరథ అన్నారు, ఇంకోటి అన్నారు. మరి ఎందుకు కంటోన్మెంట్లో చేయలేకపోయినారంటే ఒకటి ఆసక్తి లేకపోవడం, ఇంకొకటి వాళ్ళకి అక్కడ యాక్సెస్ అంటే వాళ్ళకి అవకాశం లేదు. డ్రైనేజ్ సిస్టంలో కానీ లేకపోతే వాటర్ రిసోర్సెస్లో కానీ ఎటువంటి డెవలప్మెంట్ వాళ్ళు చేయలేదు. సో వాళ్ళకి ఓట్లు అడిగే హక్కు లేదు, వాళ్ళకి ఛాన్స్ కూడా లేదు. కేంద్ర నిధుల ద్వారా అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. బీజేపీ నామినేటెడ్ అభ్యర్థి శ్రీ రామకృష్ణ గారు దరిదాపు 20 నుంచి 30 కోట్ల అభివృద్ధి 2 సంవత్సరాలను చేసేశారు. సో బీజేపీ పార్టీ వేగంగా పుంజుకుంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో శ్రీ గణేష్, ఆయన లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వాలి. ఆయనకి ఒక్క రోజులో 3 పార్టీలు మారినాడు. ఇప్పుడు కూడా ప్రజలు అయోమయంలో ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నారని చెప్పేసి. ఆయన వాళ్ళు ఇంటింటికి అంటబెట్టిన స్టిక్కర్ కూడా ఇంకా మారలేదు, పోస్టర్లు కూడా ఇంకా తీయలేదు. ఆయన పోయి దండం పెట్టి ఓట్లాడితే సరే సార్ తప్పకుండా మీకు ఇస్తాం, పువ్వు గుర్తుకేస్తామని చెప్తున్నారు. ఆయన కాదు నేను పార్టీ మారినని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు వంశతిలక్ గారు, గతంలో శ్రీ గణేష్ అనే వ్యక్తి బీజేపీ నుంచి పోటీ చేసిండు. సో బీఆర్ఎస్ మంచి పోటీ ఇచ్చిండు. సో ఇప్పుడు అది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నారా? తప్పకుండా. గణేష్ గారి ద్వారా కాదు, భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా చాలా అభివృద్ధి చేసింది. ఇందాక చెప్పినట్టుగా 2 ఏళ్లలోనే 30 కోట్ల అభివృద్ధి చేసింది. ప్రజలు కూడా కంటోన్మెంట్ చాలా ఎడ్యుకేటెడ్ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి ఇప్పుడు మంచి అవకాశం ఉంది. అభ్యర్థి వాళ్ళకి పెద్ద గొప్పగా లేడు. కాకపోతే మైనంపల్లి గారు డబ్బుల సంచులతో కాన్స్టిట్యుయెన్సీలో తిరగడం, అందరినీ డిస్టర్బ్ చేయడం మాత్రం ఆయన మహా అయితే కొందరు లీడర్స్ని కొనగలుగుతాడేమో కానీ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ని కొనలేడు.
చాలా చైతన్యవంతులైనటువంటి కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఓటర్స్ అందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. మోదీ ప్రధానమంత్రి గారు వారి యొక్క వేవ్ నడుస్తుంది, బీజేపీ పార్టీ వేవ్ నడుస్తుంది. రెండుగా మన పార్లమెంట్ పార్టీ మరియు కంటోన్మెంట్ రెండు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది. అత్యధిక మెజార్టీతో మేము గెలిచి చూపిస్తాం. అంటే వంశతిలక్ గారు మీరు చెప్పండి, అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అయితేనే అభివృద్ధి జరుగుతుంది. సో ఖచ్చితంగా బీజేపీ గెలిస్తేనే కంటోన్మెంట్ డెవలప్ అవుతుంది. మీరు చెప్పే కాన్సెప్ట్ అదేనా? 100% కరెక్ట్ అండి. తప్పకుండా కంటోన్మెంట్లో మాత్రం మీకు కేంద్ర బకాయిలు ఉన్నాయి. కేంద్ర బకాయిలు ఎమ్మెల్యే స్థానిక గవర్నమెంట్తో ఏం చేయగలుగుతుంది? ఏం చేయలేదు. ఇప్పుడు అక్కడ రోడ్ బ్లాక్స్ ఉన్నాయి, ఆర్మీతో మాట్లాడాలి. ఆర్మీ దగ్గర నుంచి దాదాపు 800 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఎవరు మాట్లాడాలి? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సర్కారుగా ఉంది కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయితే ఎంపీ వర్యులు కానీ లేకపోతే లోకల్ ఎమ్మెల్యే కానీ వాళ్ళిద్దరు కూడా కేంద్ర మంత్రిత్వ శాఖతో మాట్లాడి అట్లాగే అసెంబ్లీలో కూడా నిలదీసి మమ్మల్ని ఎందుకు ఇక్కడ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని చేసి ఇద్దరు కలిసికట్టుగా కంటోన్మెంట్ బోర్డులోనే, నేను తెలంగాణ రాష్ట్రం అంటం లేదు, కంటోన్మెంట్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే, అంటే ఎమ్మెల్యే మరియు ఎంపీ ఇద్దరు కలిసి ఒకే పార్టీకి, అది కూడా కేంద్రంలో సర్కారు ఉన్నటువంటి బీజేపీ పార్టీకి చెందిన వారైతేనే అభివృద్ధి తీసుకొస్తారు. అంటే ఓవరాల్గా ఇప్పుడు బీజేపీ గెలిస్తేనే కంటోన్మెంట్ డెవలప్ అవుతుంది, అంతేగా మీరు చెప్పేది? ఓకే, దీనికి సంబంధించినంత వరకు మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు కావచ్చు, తర్వాత గతంలో మీ పార్టీ నుంచి పోటీ చేసిన గణేష్ సంబంధించిన ఓట్లు కూడా మీకే వస్తాయా? ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి చెప్పండి. తప్పకుండా సామాజిక పరంగా చూసినా కూడా 15,000 ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 43,000కి ఎగబాకి. ఇప్పుడు పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్స్ రావడం కానీ, మోదీ గారి వేవ్ రావడం కానీ మీరు కనుక చూస్తే ఎలక్షన్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది. 240,000 పైచిలుకు ఓట్ల దగ్గర 240,000 పైచిలుకు ఓట్ల దగ్గర కేవలం 120,000 మాత్రమే వచ్చాయి. 50%. నేను మీ ద్వారా న్యూస్ 360 ద్వారా అందరూ విద్యావంతులైనటువంటి యువకులైనటువంటి కొత్త తరం యువకులకై అందరికీ ఓటర్లకి నేను అప్పీల్ చేస్తున్నాను. దయచేసి మీరందరూ బయటికి రావాలి. మీరు విద్యావంతులు, విచక్షణ కలిగినటువంటి వారు, మీరందరూ కూడా మీరు ఆలోచించి మీరు ఓటేయాలి. ఖచ్చితంగా అభివృద్ధి చేసేటటువంటి బీజేపీ పార్టీకి మీరందరూ మొగ్గు చూపి ఓటేయాలని చెప్పేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని చెప్పి, గెలుస్తామని చెప్పి నమ్మకంతో నేను అందరినీ వేడుకుంటున్నాను. అంటే ఓవరాల్గా వంశతిలక్ గారు, కేంద్రంలో ఒక సర్కారు ఉండాలి, రాష్ట్రంలో ఒక సర్కారు ఉండాలని చెప్పి ప్రజల్లో ఒక ఫీలింగ్ వచ్చింది. అందుకే 2 పర్యాయాలు బీజేపీ కేంద్రంలో గెలిచింది, అలాగే బీఆర్ఎస్ పార్టీలో గెలిచింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లోక్సభకు సంబంధించి ఏ పార్టీకి ఓటేయాలనే విషయంలో కూడా ఓటర్లు క్లారిటీ వచ్చింది. అసెంబ్లీ విషయానికి వస్తే కంటోన్మెంట్లో అంటే అక్కడంతా ఎడ్యుకేటెడ్స్, తర్వాత మిలిటరీకి సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో మీకు అనుకూలమైన అవకాశాలు ఏమున్నాయి? విజయానికి మీకు అవి తోడ్పడతాయా? మీరు ఈ తక్కువ కాలంలో ఎట్లా మోటివేషన్ చేసుకుంటారు? కంటోన్మెంట్లో మీరు చెప్పినట్టుగా 6,000 ఆర్మీ ఓట్లున్నాయి. ఓకే, అయితే నిరాసక్తితో లాస్ట్ టైం పెద్దగా ఓట్లు పడలేదు. ఈసారి ఇప్పుడు 18వ తారీఖు కేంద్ర డిఫెన్స్ మంత్రి వర్యులు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. ఎక్స్ ఆర్మీ వాళ్ళందరితో మీటింగ్ ఉంది. ఈటెల రాజేందర్ గారు వస్తున్నారు. నేను కూడా ఆ మీటింగ్లో హాజరవుతున్నాను. వాళ్ళకందరికీ అప్పీల్ చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా ఓటేయాలని చెప్పేసి, మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళకందరికీ నివేదిస్తున్నాం. వాళ్ళు ఉధృతంగా వచ్చి ఓటు చేసే పరిస్థితి. మేజర్ జనరల్ ఎన్ఎస్ రావు గారు అని నా క్లాస్మేట్, అక్కడ గతంలో 6 నెలల క్రితమే రిటైర్ అయినారు. వారు కూడా సహకరిస్తామని చెప్పారు. నాకు అన్ని వర్గాలు సహకరిస్తున్నారు, అన్ని వర్గాలు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీరు కనుక గమనిస్తే 35 సంవత్సరాలుగా కంటోన్మెంట్లో కేవలం ఒక సామాజిక వర్గం, మాల సామాజిక వర్గానికే అక్కడ క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది. అత్యధిక శాతంగా మాదిగల ఓట్లు ఉన్నాయి, 60,000 పైచిల్ కోట్లు. ఇప్పుడు మీరు స్ట్రాటజిక్గా చూస్తే బీఆర్ఎస్ పార్టీ మాల సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చింది. మరి అట్లా కాంగ్రెస్ పార్టీ ఎట్లాగూ మాదిగలకు అన్యాయం చేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి టికెట్ ఇచ్చింది. వాళ్ళ ఓట్లు చీల్తాయి, మాదిగల ఓట్లు సాలిడ్గా ఒక దగ్గర పడతాయి. ఇది ఒక్క అంశం మాత్రమే చెప్తున్నా. ఇప్పుడు ముదిరాజు ఓట్లు 35,000 ఓట్లు ఉన్నాయి. అంటే మరి ఈటెల రాజేందర్ గారు అక్కడ క్యాండిడేట్ కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీకి గంపకొంతగా ఓట్లు పడేటటువంటి అవకాశం ఉంది. అందరూ సానుభూతి పడి ఉన్నారు, చైతన్యవంతులు ఉన్నారు. అన్ని గ్రూప్స్ ఇప్పుడు కంకరం కట్టుకొని మోదీ సర్కారుకు ఓటు చేస్తామని చెప్పేసి వస్తున్నాయి. తప్పకుండా నేను కూడా నా వంతు కృషి చేస్తాను. తప్పకుండా మోదీజీ గారికి కంటోన్మెంట్ గెలిచి గిఫ్ట్గా ఇచ్చేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి వంశతిలక్ గారు. ఇది మరి ఓవరాల్గా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో
మరి ఇక బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మరి మాల మాదిగలకు సంబంధించిన సామాజిక వర్గాల్లో మరి ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇచ్చారు. సో మరి ఇక మాదిగ సామాజిక వర్గం అంతా మరి కొంత తనకు ఖచ్చితంగా తన గెలుపులో కీలకంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు కంటోన్మెంట్లో ముదిరాజు ఓటర్లు కూడా 35,000 మంది ఉన్నారు. సో ఎడ్యుకేటెడ్స్ అందరూ కూడా మరి కేంద్రంలో ఏ సర్కారు ఉండాలి, తర్వాత కంటోన్మెంట్ సంబంధించి మరి బీజేపీ అభ్యర్థి ఉంటేనే మరి ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే నిధుల ద్వారా మాత్రమే ఈ కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుంది. అది నాకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులను ఈజీగా ఓడించి బీజేపీ జెండా ఎగరవేసి నేనే ఎమ్మెల్యేననే విశ్వాసాన్ని డాక్టర్ వంశతిలక్ గారు వ్యక్తం చేస్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం.